ఏపీ సీఎం జగన్ కాసేపట్లో అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకోనున్నారు. ఇవాళ మొత్తం 3 చోట్ల సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఇందుకోసం వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. కాసేపట్లో అనకాపల్లి జిల్లా చోడవరంలో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. ఇక మధ్యాహ్నం 12:30 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించే మరో బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. నిన్న పలుచోట్ల సభలకు హాజరైన సీఎం జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నాన్ లోకల్ అని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏపీకి వస్తారని విమర్శించారు. ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళ్తారని వ్యాఖ్యానించారు. కూటమి గెలిస్తే డబ్బు పెత్తందారులు, అనుచరుల జేబుల్లోకి డబ్బు వెళ్తుందని, తాము గెలిస్తే ప్రజల ఖాతాల్లోకి వెళ్తాయన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు, ప్రస్తుతం సీఎం జగన్ యాత్ర ఎక్కడ కొనసాగుతోంది? ఇవాళ జరగబోయే ఆ 3 సభలు కూడా ఏ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి? సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. 9 గంటల 5 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. దాదాపుగా 10 గంటల 10 నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో చోడవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు 10 గంటల 35 నిమిషాలకు చేరుకుంటారు. ఇక హెలీప్యాడ్ నుంచి నేరుగా చోడవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కొత్తూరులో బహిరంగ సభకు 11 గంటల ప్రాంతంలోనే చేరుకుంటారు. 11 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు ఈ బహిరంగ సభ అనేది జరుగుతుంది. ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతోనే ఇప్పటికే మమేకమయ్యారని చెప్పవచ్చు. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలతో వారి యొక్క సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వారికి అండగా ఉంటామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరికొద్ది సేపట్లో జరిగినటువంటి ఈ కొత్తూరు బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరొక వైపు 5 సంవత్సరాల పరిపాలనలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలన కొనసాగించారో సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం వివరించడమే కాకుండా మరొక వైపు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కోసం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ప్రజలు ఉద్దేశించి వివరించబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు కొత్తూరులో జరగబోయేటువంటి బహిరంగ సభలో 40 నిమిషాల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు వైసీపీ శ్రేణులు. ఇప్పటికే వైసీపీ శ్రేణులతో పాటు ముఖ్య నేతలంతా కూడా కొత్తూరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రజలు కూడా వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కూడా వేలాది మంది ప్రజలు కొత్తూరు బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. ఇంకా 11 గంటల 45 నిమిషాలకు ఈ యొక్క బహిరంగ సభ అనేది అయిన తర్వాత నేరుగా హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని చెప్పి ఇప్పటికే అన్ని వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లోనే చోడవరం నియోజకవర్గంలో జరిగేటువంటి బహిరంగ సభకు సీఎం హాజరు కాబోతున్నారు. ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చోడవరం నియోజకవర్గం వేదికగా జరగబోయేటువంటి ఈ బహిరంగ సభలో ఎలాంటి అంశాలపై ప్రస్తావిస్తారు, ప్రతిపక్షాలపై ఎలాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే అంశాలపై కూడా రాజకీయ వర్గాల్లో వరకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 5 సంవత్సరాల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి పరిపాలన కోసం, సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం వివరిస్తున్న మరొక వైపు 2 రోజుల క్రితం విడుదల చేసినటువంటి వైసీపీ మేనిఫెస్టోతో పాటుగా వాటి అంశాలకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వేలాది మంది ప్రజలు ఇప్పటికే కొత్తూరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వేలాది మంది తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఇక కొత్తూరు సభా ప్రాంగణం వద్ద జనసంద్రంగా మారిపోయిందని చెప్పవచ్చు. వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇప్పటికే చేరుకున్నారు. అనకాపల్లి నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్య నేతలతో పాటు వైసీపీ శ్రేణులు సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో కొత్తూరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క కొత్తూరు సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. 40 నిమిషాల పాటు సీఎం ప్రసంగించబోతున్నారు. అనంతరం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. హనీషా, చిట్టిబాబు, అంటే ఇప్పుడు చోడవరం సభ అనంతరం అంబాజీపేట అలాగే పొన్నూరులో సభలు, అంటే ఏ టైంలో ఆ సభలు ఉండబోతున్నాయి? వాళ్ళ షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? 10 గంటల 35 నిమిషాలకు చోడవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10 గంటల 55 నిమిషాలకు కొత్తూరు సభా ప్రాంగణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. 11 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు కొత్తూరులో బహిరంగ సభ ఉంటుంది. ఒకవైపు వైసీపీ కార్యకర్తలతో పాటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ప్రజలు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. 11 గంటల 45 నిమిషాలు ఆ సభ అయిన తర్వాత నేరుగా చోడవరంలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్కడికి చేరుకుంటారు.
ఇక్కడ దాదాపుగా 12:30 నుంచి మరొక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బహిరంగ సభ కూడా జరగబోతుంది. ఈ రెండు సభల్లో అనంతరం కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చేరుకున్నటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఇక ఈ రెండు సభల్లో కూడా ఘనంగా జరిపేందుకు పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే కొత్తూరు సభ వద్దకు వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. వైవి సుబ్బారెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల యొక్క ముఖ్య నేతలు కూడా కొత్తూరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ సభ అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. మరికొద్ది సేపట్లోనే కొత్తూరులో ఈ యొక్క బహిరంగ సభ అనేది ప్రారంభం కాబోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి 40 నిమిషాల పాటు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఒకవైపు ఈ 5 సంవత్సరాల పరిపాలనలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన సంబంధించి వివరించడమే కాకుండానే 2 రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వివరించేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. మరొక వైపు ఘాటైనటువంటి ప్రతిపక్షాలు విమర్శలు చేసేటువంటి అవకాశం ఉందంటే కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అనీసా, థ్యాంక్ యూ చిట్టిబాబు.